ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలు. నా పేరు రెవరెండ్ సి జవకుమార్. నేను ఇక్కడ తెలుగు మెథడిస్ట్ చర్చ్ సింగపూర్లో సంఘ కాపురిగా ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. నా పేరు జబాక్రౌని, తెలుగు మెథడిస్ట్ చర్చ్ సింగపూర్. మేము ఇద్దరం కూడా ఇక్కడ దేవునికి పరిచర్య చేయడానికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చినందుకు దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు. అట్లనే వాళ్ళు ఆ డార్మెటరీస్లో తాగుపోతుగా, అడిక్షన్లో, తర్వాత నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఉండే బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా ఈ సెల్ గ్రూప్కి తీసుకురావడం ద్వారా వాళ్ళకి విడుదల, దీవెన, రక్షణ దొరకాలి. అంటే ప్రభుని ఎరుగని వాళ్ళు ఈ సెల్ గ్రూప్ ద్వారా ప్రభుని తెలుసుకోవాలి అనేది కూడా మాకు ఒక ఉద్దేశం ఈ సెల్ గ్రూప్లో. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు, మీరు ఎట్లా నమ్ముకున్నారు ప్రభుని? ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ వచ్చాక సింగపూర్లో నమ్ముకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సింగపూర్. అందుకు ముందు ప్రభు లేరా? ఇక్కడే ఇక్కడికి వచ్చాము. ఫ్రెండ్స్ ద్వారా వెళ్దామంటే వెళ్ళి పోయి రావడం చేయడం. అంతకుముందు జ్వరం ఇష్టపోతుంటుంది పోయి ఒక తమిళ అయితే సెలవు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎట్లా సంతోషంగా ఉందా? సంతోషం ఉంది, ఆరోగ్యంగా ఉందా? కుటుంబం కూడా వాళ్ళు కూడా నమ్ముకున్నారా? వాళ్ళు ఇప్పుడు కొంచెం చెప్తున్నారు మీరు. ఈ సెల్ గ్రూప్ లో వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఒక నాయకులుగా లేవాలి, అదే మా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇండియాలో వాళ్ళ కుటుంబం కూడా దూరంగా ఉన్నారు, కుటుంబం కూడా దీవెన పొందాలి. నేను చెన్నైలోంచి వచ్చిన, చెన్నైలోంచి సింగపూర్లో వచ్చి జలంపంపలో స్టే చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీకు సెల్ గ్రూప్ పెడుతున్నారు కదా, దీని గురించి ఏమనుకుంటున్నారు? దీని గురించి ఏమనుకో, నాకు ఏదో పెట్టాలా, పెట్టకుండా ఉంటున్నాం కదా, ఎప్పుడు సెల్ఫ్ గ్రూప్ జరగాల, జరిగితే మనకి మంచిది. ఇంకేదో మనుషులు తీసుకుని రావాలా, అది మన మరికి చేయకూడదు. మనుషులు తీసుకొని మనుషులు వచ్చి దేవుడి దగ్గర దేవుడు ఏం చెప్పి ఒక్క మనిషి చూసినా అక్కడ పరలోకి వచ్చి సంతోషపడతారు. ఈ సెల్ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవునిలో ఎదగాలి, దేవుని ప్రేమని వాళ్ళు తెలుసుకోవాలి, అదే మా ఉద్దేశం. నా పేరు రాకడ మోసేష్ అండి. నాది ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ జలంపప్పంలో సెల్ గ్రూప్ అనేది ఉందండి. అందులో నేను 4 వారాల నుంచి అది ప్రారంభించాం. దేవుడి చిత్తం అది. అయితే మా ప్రార్థన నెరవేరింది. మేము మనస్ఫూర్తిగా శనివారం 8 గంటల కానీ స్టార్టింగ్ చేసి 9:30 దాకా మేము ప్రేయర్ చేస్తున్నాం. కొత్త వాళ్ళని కూడా మేము మాకు అప్పచెప్పు ప్రభు అని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మాతో పాటు ఫ్యామిలీస్ మరి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా మయమయాన్ని వచ్చి మాకు తోడుగా, మాకు ఇంకా కొన్ని విషయాలు మాకు బలపరిచేలాగా చెప్పుకోవాలని మేము అడుగుతున్నాం. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. ఈ విధంగా ఆ సెల్ గ్రూప్ ఎదగాలి. అట్లా ఎదగాలంటే మా తెలుగు మెథడిస్ట్ చర్చ్ సింగపూర్కి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ సెల్ గ్రూప్స్ కొరకు మీరు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా మీరు ఈ సెల్ గ్రూప్ని అడాప్ట్ చేసుకొని మీరు నెలకొకసారి అయినా ఈ సెల్ గ్రూప్కి మీరు వెళ్ళి వాళ్ళని విజిట్ చేస్తూ ఉంటే, దర్శిస్తూ ఉంటే సెల్ గ్రూప్లో ఉన్న బ్రదర్స్ ఆదరణ పొందుతారు. ఎందుకంటే చాలా కష్టమైన పనులు చేసుకుంటూ తక్కువ శాలరీతో, వాళ్ళు తక్కువ ఫెసిలిటీస్తో వాళ్ళు ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళని దర్శిస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఇంకా కొత్త బ్రదర్స్ కూడా జాయిన్ అవుతారు. కాబట్టి మేము ఈ జలన్ పాపన్ సెల్ గ్రూప్లో మేము ఏం కోరుకుంటున్నామంటే, ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇంకా 10 మంది కొత్త బ్రదర్స్ కూడా జాయిన్ అయ్యి ఈ సంవత్సరం లోపల 20 మంది బ్రదర్స్ ఆ సెల్ గ్రూప్లో రావాలి. ఈ సెల్ గ్రూప్ 2వ రాకడ దాకా జరగాలి. ఒక్క సెల్ గ్రూప్లో ఒక నాయకులు ఉంటే ఒకరు లేకపోయినా ఇంకొకరు జరిపించుకుంటూ అది శాశ్వతంగా దేవుని 2వ రాకడ దాకా ఈ సెల్ గ్రూప్ ఉండాలనేది మన ఆలోచన, మన విజ్ఞప్తి. దేవుడు మన అందరిని కూడా ఆ విధంగా ఈ సెల్ గ్రూప్లో వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాము.
త్రియేక దేవుని దీవెనలు మనకందరికీ తోడుగా ఉండును గాక. దేవుని నామం మహిమపరచబడును గాక. దేవునికే వందనాలు.